క్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం 33వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 33, 14, 15. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. చాలు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి ప్రార్థన చేశాను నేను, అంటే మామూలుగా చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తే ఏమని చేశానంటే, ప్రభువా, మందిరానికి చాలామంది విశ్వాసులను ఇచ్చున్నావు, కానీ ఈ వారం కనిపించేవాళ్ళు ఇంకో వారం కనపడటం లేదు ప్రభువా, ఏందయ్యా మనుషులు రాలేదు ప్రభువా, ఏంది ప్రభువా అని ప్రార్థన చేశాను నేను. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, నీకు మంది కావాలన్నా నేను కావాలని అడిగాడు. నాకు నువ్వే కావాలో ప్రభు అని చెప్పా. పాస్టమ్మ కూడా మొదటి నుంచి కూడా నాకు చెప్పే మాట ఏంటంటే, నీ బుద్ధి అంతా మంది కోసం చూస్తావు, నువ్వు దేవుని కోసం చూడమని చెప్పేది. రెండోది ప్రార్థన చేసే మళ్ళా, ప్రభువా, మందిరానికి నమ్మకస్తులు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులని అన్నీ చేస్తా ఉన్నాను ప్రభువా, నమ్మకస్తులు ఏరి ప్రభువా అని అడిగితే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలో లక్షల కాల్బలం ఉంది. మోషే వాళ్ళందరూ నడిపించాడు. లక్షల కాల్బలం ఉంటే వాళ్ళు ఎంతమంది నమ్మకస్తులు? ఎంతమంది వాళ్ళ నమ్మకస్తులు? ఎంతమంది? యెహోషువ, కాలేబు. ఈ రెండు విషయాలు. మూడో విషయం, ఈరోజు నా ప్రార్థన చేస్తా. నేను ఎట్ట చేస్తానంటే, మోకరించి ప్రార్థన చేస్తా, నడిచేటప్పుడు ప్రార్థన చేస్తా, చర్చిలోకి వస్తా ఒక్కనే మాట్లాడుకుంటుంటా, మెంటాడు అనుకుంటారు నన్ను. ఇంట్లో కూడా ఒక్కనే మాట్లాడుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఈరోజు ఉదయాన్నే బట్టలు గిట్ల వేసుకొని హిజ్కియా కదా తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకున్నట్టుగా ప్రార్థన చేస్తా, ప్రభువా, నీ సేవకురాలు నా భార్య ఉంటే అంత బాగున్నానన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ భార్య నా దగ్గర ఉంది, నేను నీ దగ్గర ఉన్నాను అని అన్నాడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గడియలో ఒక్కొక్క మాటతో నేను ఆదరించబడతా ఉన్నా. ఎందుకంటే దేవుని వాక్యం. ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు దేవుడు చూపించినటువంటి మాటలు, దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఏం చేశాడంటే, ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను వైపుకు నడిపించాడు. ఎవరిని తీసుకొచ్చాడు? వాళ్ళకి ఎవరిని పెట్టాడు? మోషేని పెట్టి, మీరందరూ కూడా ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను వైపుకు వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఆ ఐగుప్తు దేశంలో ఇష్ట ప్రకారంగా జీవించారు. మరలా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, మళ్ళా ప్రార్థన చేశారు, మళ్ళా దేవుడు వాళ్ళని క్షమించాడు. మరలా అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి మళ్ళా కనాను వైపుకి వస్తే కూడా మరలా ఏం చేశారు? భయంకరమైన పాపం చేశారు. ఏ పాపం చేశారు వాళ్ళు? ఏం చేశారు చెప్పండి? బంగారు దూడను చేసుకొని దేవునికి అవమానం కలిగించారు, బాధ కలిగించారు. ఎవరు? ఇశ్రాయేలీయుల సంఘం. సంఘం అంటే మనమే. ఇశ్రాయేలీయుల సంఘం దేవునికి బాధ కలిగించారు. ఏది? బంగారు దూడను చేసుకొని
నీవే మమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చని చెప్పి జేజేలు కొడతా చేశారు. ఇవన్నీ జరిగిన తరువాత ఈ 33వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మొట్టమొదటి వాక్యంలో 33 అధ్యాయము మొట్టమొదటి వాక్యం చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి లేచి పొండి అని చెప్పాడు. వాళ్ళని ఏం చెప్పాడు? లేచి పొండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆలోచన చేయండి. ఎవరన్నా మన ఇంటికి బంధువు వచ్చారు, ఒకసారి పోతున్నా, జాగ్రత్త, క్షేమంగా పోయి లాభంగా రండి అంటుంటా. జాగ్రత్త పోండి, మళ్ళా రండి, మళ్ళా వస్తున్నాడంటే పోండి అంటే ఎట్టుంటుంది? పోండి అంటే ఎట్టుంటుంది? అంటే వీళ్ళు ఈ భారం వదులుకున్నట్టున్నారు, మన వాళ్ళకి భారంగా ఉన్నట్టున్నారు అని అనిపిస్తుంది కదా. ఇశ్రాయేలుతో దేవుడు ఏమంటున్నాడు? మీరు లేచి పొండి, లేచి పొండి. అంటే దేవుడు విసిగిపోయినాడు. ఎవరితోటి? ఇశ్రాయేలుతోటి విసిగిపోయినాడు. ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను మీకు వాగ్దానం చేశాను కదా, ఎక్కడికి? కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానని చెప్పాను కదా, ఆడికి మీరు వెళ్ళిపోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పిన మాట ప్రకారం నేను మీతో చెప్తున్నాను ఇప్పుడు. అయితే ఒక్క విషయం, ఆడేం చెప్పాడంటే, నేను నీకు ముందుగా దూతను పంపుతా. నేను రాను. ఎవరిని పంపిస్తాను? దూతను పంపిస్తా. నేను నీకు ముందుగా దూతను పంపిస్తా. ఎట్టుంటుందంటే, ఆ మాట బాగా ఆలోచించండి. ఏం చెప్పాడు? నీకు ముందు దూతను పంపుతాను, కానానీలను, అమ్మోరీలను, హిత్తీలను, పెరిజీలను, ఎబూసీలను వెళ్ళగొడతాను. ముందు మీకు దూతను పంపిస్తా అంతే. అంటే నేను రాను అని అర్థం. నేను రాను. ఇప్పుడు ఉదాహరణకి మన యేసుబాబు ఉన్నాడు అనుకో. యేసుబాబు మంచి వెల్డర్. ఇప్పుడు ఎవరైనా పిలుస్తారు ఒక మంచి పని ఉందని, యేసుబాబు పాకుండా నాలంటూ పంపిస్తే వాళ్ళకి ఎట్టుంటుంది? అసలు వాళ్ళకి ఏమన్నా ధైర్యం కలుగుతుందా? మంచి వర్కర్ ఎవరు? యేసుబాబు. అసలు దేవుడు కాకుండా దూతను పంపిస్తే వాళ్ళకి ధైర్యం ఉంటుందా? ఉంటుంది కదా. అది ఈయన ఏం చెప్పాడు? నేను రాను. ఎందుకు రాను అన్నాడు? దాని కింద ఏమిచ్చాడు? మీరు లోబడనల్లని ప్రజలరా, మీరు లోబడనల్లని ప్రజలు, మీ కొరకు నేను విసిగిపోయినా నేను. దాని కింద చెప్తాడు చూడండి. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమని మోషేతో చెప్పాను. అంటే ఇప్పుడు బాగా అర్థమైంది. మనకు ముందేమన్నాడు? దూతను పంపిస్తాను అన్నాడు. నేను రాను అన్నాడు. ఇప్పుడేం చెప్తాను? నేను రాను మీతో. మీరెవరు? మీరు లోబడినల్లని ప్రజలు. నేను మీతో రాను. కారణం తెలుసా? మీరు నా ఆజ్ఞలు పాటించటం లేదు, నా కట్టడలు పాటించటం లేదు. నిర్గమాకాండం 15-14 అధ్యాయంలో చూస్తే ఐగుప్తులు కలుగు చేసిన రోగాలు ఏది మీకు రాని అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనన్నాడు. దాని కింద ఏమన్నాడు? మీరు నా ఆజ్ఞలు పాటించాలి, నాకు విధేయులుగా ఉండాలి, నా కట్టడలు ఉండాలి, అన్ని అనుసరించాలి, నేను చెప్పినట్టు చేయాలి. నేను ఏదైతే చెప్తున్నానో మీరు అది చేస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అన్నాడు. అందుకని చెప్పిన మాట ఏంటంటే, మీరు కనాను దేశానికి, పాలుతల ప్రజల దేశానికి లేచిపోండి. నీకు ఎవరిని పంపిస్తా? నాకు ముందుగా దూతను పంపిస్తా. కారణం తెలుసా? మీరు లోబడిన ప్రజలు. నేను మీతో రాను అన్నాడు. ఈ మాటకి బాగా ఆలోచించండి. ఈ మాటకి ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించుచుండగా ఆభరణాలు తీసివేశారంట. అంటే ఇశ్రాయేల్ పరిస్థితి అలా ఉందంటే, వాళ్ళ పరిస్థితి అట్టుందంటే, ఇశ్రాయేలీలు మనం ఉన్నాం ఇప్పుడు.
ఇశ్రాయేల్ సంఘం, మన సంఘం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ సంఘ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు చేసేవన్నీ చేస్తున్నారు. వాళ్ళు దేవునికి అప్రతిష్ఠ చేస్తున్నారు. వాళ్ళు దేవునికి బాధ కలిగిస్తున్నారు. వాళ్ళు దేవుని అనుక్షణం బాధ పెడతా, దుఃఖ పెడతా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా, ఆయన చెప్పింది చేయకుండా, ఆయన సన్నిధి వెతకకుండా, ఆయన సన్నిధికి రాకుండా భయంకరమైన చెడు కార్యాలు చేస్తున్నారు. అయితే దేవుడు మాత్రం వాళ్ళతో తోడుండాలా, అది వాళ్ళ ఉద్దేశం. మనం కూడా అంతే కదా. మనం కూడా చేసే పనులన్నీ చేస్తూ ఉంటాం కదా. మన క్రైస్తవులమే ఏం పని చేస్తుంటాం మనం? ఆదివారం పూటే మందిరికి రాం. నెంబర్ 1 మనం చేసేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ నుంచే నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఫంక్షన్ గొప్పదా, ఎగ్జామ్ గొప్పదా? ఏమ్మా, ఇప్పుడు ఆదివారం ఎగ్జామ్ అనుకో, పోవాలన్నా పోకూడదా? పోవాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆదివారం ఎగ్జామ్ పోవాలన్న వాళ్ళు, మంచి ఎగ్జామ్, ఇంపార్టెంట్ ఎగ్జామ్, చెప్పండి. ఆదివారం ఎగ్జామ్ ఉంది, ఆదివారం ఫంక్షన్ ఉంది, దేనికి వెళ్ళాలా? ఫంక్షన్కి, దానికి కూడా పోవాలా? ఎగ్జామ్కు పోవచ్చు. ఎగ్జామ్ ఆదివారం, ఇప్పుడు ఆదివారం పొట్టు పెట్ట ఎగ్జామ్ పెట్ట పోవచ్చు. ఆదివారం ఫంక్షన్ అనుకో, ఏం చేయాలి? నువ్వు ఆదివారం ఫంక్షన్కి బాగపోయినా ఏం కాదు, ఎగ్జామ్కి బాగపోతే ముప్పు. సరే, ఆదివారం పెళ్ళి, లేదా ఆదివారం చనిపోయారు, ఏం చేయాలా? ఆదివారం చనిపోతే ఏం చేయాలా? పోవాలి. ఏదో పోవాలనుకో, ఏదో పోతాం. బాగా ఆలోచన, అంటే ఎక్కడికి మనం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో నేర్చుకోవాలి, ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. ఆదివారం మనకు వచ్చింది, సోమవారం నుంచి శనివారం దాకా ఈ 6 రోజులు పని చేసుకుంటాం, బతుకుతుంటాం, హ్యాపీగా తిరుగుతుంటాం. శనివారం పోవాల్సినటువంటి ఊరికి నువ్వు ఆదివారమే పోతావు. ఆదివారమే బస్సులో పోతా, దేవానికి స్తోత్రాన్ని క్షమించంటే ఎట్లుంటుంది? లేదా పని చేస్తుండవు, పని చేస్తా, ఇప్పుడు ఉదాహరణగా కలుపు అనుకో, కలుపు దేవుని స్తుతించుడే, దేవుడు అంటాడు, నీ మధ్య నేను లేనురాని అంటాడు. ఎల్లప్పుడు దేవుని స్తుతించు పాటలు పాడతావు, నాట్లు కలుపులు తీస్తూ ఉంటాం అనుకో, ఏమనుకుంటాం చెప్పండి? 2 క్రైస్తవులు ఉండారనుకో. ఇప్పుడు మనం శ్రీవల్లి, శ్రీలేఖ, పుష్ప ఉండరనుకో, వాళ్ళు ఆ కలుపులకో ఇదనుకో పోయారనుకో, వాళ్ళకి ఆదివారం తెలుసు కదా. పోతే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వాళ్ళిద్దరు కాదులు చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. ఏం మాట్లాడుకుంటారు తెలుసు? ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఈరోజు చర్చి మానేసాం కదా, ఇంకేమనుకుంటారు? అసలు ముఖ్యమైన విషయం చెప్పలే మీరు. పాషాన్ని అనుకుంటుంటాడేమో. దేవుడు కాదు, దేవుడు అనుకునేది కాదు, పాషాన్ని అనుకుంటుంటాడేమో. ఇప్పుడు ఎట్టుంటుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అంటే మనం ఎలా పాటించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు క్రికెట్ బాగా పిచ్చి, క్రికెట్ ఆడతా. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కాలేదులే, దుమ్గా కొట్టేసి ఉండాలి, ఇంకా సబ్జెక్టులు ఉండేది. సెకండ్ ఇయర్ చదువుతా ఏం చేశానంటే, ఒకరోజు కాలేజీకి వెళ్ళా, 3 రోజులు వెళ్ళా, 4వ రోజు ఆగిపోయినా, కాలేజీ పోలేకనా క్రికెట్ ఆడుతూ ఉన్నా. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి పోతే అందరు నా సైజు చూసేది. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కమలాకర్ వచ్చినట్టుండే కాలేజీకి వచ్చి, అయ్యగారు డిఓ గారు వచ్చారు, అయ్యగారు, వాళ్ళందరూ నవ్వుకునే దానికి అయ్యగారు వచ్చారు, సార్ కూర్చోండి. మాకప్పుడు ఒక లెక్చరర్ గారు ఉండేవారు, కామర్స్కి, రామకృష్ణ రెడ్డి గారు.
పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఇద్దరు కమలాకర్లు ఉండేవాళ్ళు మా దాంట్లో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో. నేను సిహెచ్, వాడు ఎన్ కమలాకర్. సిహెచ్ కమలాకర్ తొందరగా వచ్చినట్టున్నావు అని అనేది. అంటే ఇంటి ఆ విధంగా గుర్తుపెట్టుకునేవాడు. నేను పోతా 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 ఏం చేశానంటే అంటే 2 నెలలకు ఒకసారి పోయేవాడిని. ఇక పోతా పోతా ఆగిపోయిన తర్వాత నాకు ఎట్ట అనిపించిందంటే, పోతే మళ్ళీ కాలేజీకి పోతే చెప్పండి, నన్ను అసహ్యంగా అనుకుంటారు, సిగ్గు. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? పాక ఒక ఇంటికి పోతానంట, ఏందా ఏదో రాక మాట వస్తుంది సామెతట్లా ఏదంటల్లా అట్లా. ఇప్పుడు కాలేజీకి పోయే వాడిని నేను బాగా చదువుతాను, తెలుగుగల్ల వాడిని. మళ్ళా చదివేవాడిని, చదువు ఆపేసి ఆ ఆటలు ఈ ఆటలు పడిపోయి మొత్తం అయిపోయి పోకుండా ఒక 2-3 నెలలు ఆగిపోయి 4 నెలలు పోతే ఎట్టుంటుంది? అందరు నా సేవ చూస్తూ ఉంటుందా? అందరు నా సేవ చూస్తే ఇక్కడ పోకుండా ఆపేసిన. ఎవరికి నష్టమైంది? ఎవరికమ్మా? నాకు నష్టమైంది. అటు ఇటు కాకుండా ఏం చేశాను? కాలేజీ ఇంటర్మీడియట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, వాడు 7 కాలేజీలు మారాడు, 7 స్కూలు మారాడు. మొట్టమొదటి అల్లూరులో నేను చేర్పించాం. అల్లూరు నుంచి మొత్తం ఆఖరికి కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి మొత్తం మారిపోయి ఇంటర్మీడియట్ డిస్కట్ ఒకే సబ్జెక్ట్ బాగుంది, అయిపోయింది. ఇక ఎట్లా పాస్ అయిపోయిన పని అయిపోయింది. నేను కూడా పాస్ అయిపోయినట్టే నా పని అయిపోయింది. అంటే నేను బాగా చదివించాలనుకున్న పిల్లల్ని మా బ్లెస్ దర్శికి పోయింది. దర్శిలో చదవాలని దర్శిలో చేర్పించాం. డబ్బులు లేవు. నేను మా పాస్టర్ మా బస్సులో పోయి చేర్పించి వచ్చాం. ఆమెను చేర్పిస్తే నాకు ఒకటే ఏడుపు, ఆమె లేదు ఉండలేను నేను. మా పాస్టర్ ఒకటే దడుతుండేది నన్ను. మా పాస్టర్ బాగా నీట్గా ఉండేది. ఏడబాకు పలిక చదువుకున్నట్టుండేది. ఆమె ఏం చెప్పి తెలుసు? మా బ్లెస్ నేను దర్శనం నేను అమెరికాకి తీసుకుపోతాను, నేను లండన్కి తీసుకుపోతాను చెప్పింది. ఆమె కూడా డొమక్కు. ఈ మాటలు బాగా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నష్టం ఎవరికి వచ్చింది? వాళ్ళకే. చదవక వాళ్ళకే వచ్చింది. ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మందిరానికి రాకుండా ఆగిపోయి రాక వస్తే ప్రజలందరూ నీ సేవ చూస్తుంటే నువ్వు ఆగిపోయి ఇక్కడ ఎందుకని అవమానం వచ్చి ఆగిపోతే ఎవరికి నష్టం? నీకు నష్టమా? దేవుడికి నష్టమా? పాస్టర్కి నష్టమా? నీకే నష్టం. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని ఆజ్ఞలు ఎలా నువ్వు పాటిస్తున్నావు గుర్తుపెట్టుకో. వీరు లోబడిన ప్రజలు, నేను రాను, నా ఆజ్ఞలు పాటించటంలో వాళ్ళు, నన్ను సరిగా గౌరవించటంలో వాళ్ళు, ఒకవేళ మార్గం వచ్చిన సంహరిస్తానేమో, అందుకని నా దూతను పంపిస్తుందా. ముందుగా దూతను పంపిస్తుంటే ఆ మాట విని ఏం చేస్తారంటే వాళ్ళు 4వ వచనంలో ఏంటంట, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించుచు ధరించుకొనలేదు. అంటే ఆభరణాలు. ఇప్పుడు ఆలోచన చేయండి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పాడు నినివే పట్టణస్తులకు. ఏమని చెప్పాడు? మీ పరిస్థితి నాకు వినబడుతుంది, పరమునికి వినబడ్డది, నేను మిమ్మల్ని సంహరిస్తానని చెప్తే వాళ్ళు ఏం చేశారు? నినివే పట్టణస్తులు ఏం చేస్తారు? రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్టగట్టుకున్నారు. అదేవిధంగా ఈ ఇశ్రాయేలీలు కూడా వాళ్ళకి బాధ కలిగిందని అప్పుడు తీసిపెట్టారు ఆభరణాలు. బాధ లేకపోతే అంటే దీన్ని బట్టి అర్థమైంది, బాధ ఉంటే మాత్రము కొన్ని అలవాట్లు ముగిచ్చేసేది, మళ్ళా బాధగానే అయిపోతే మళ్ళా కంటిన్యూ చేసేసేది. ఎట్టుందో తెలుసా మన పరిస్థితి? మన సంఘం ఎట్టుందో తెలుసా? ఇశ్రాయేలు సంఘం అట్టే ఉంది, మన సంఘం కూడా అట్టే ఉంది. ఏదైనా బాధ కలిగితే అరే ఇది తినకూడదంటే అది తినరేఖన, అది దాగకూడదంటే తాగరేఖన, ఇది చేయకూడదు ఇది చేయరేఖన. అప్పుడు దాకా గతక్కన బిగపట్టుకో ఉంటారు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఫస్ట్ చదివిన తర్వాత పోయింది 2 పోయినాయి. రెండోసారి రాసిన 2 పోయినాయి.
34, 33 అట్లా వచ్చేది మార్కులు. చదివితే కదా, చదువుపోయి రాసినా కానీ అట్లా వచ్చేది మార్కులు. నేనేం చేశానంటే ఇక్కడ వల్ల కాదని నేనేం చేశానంటే, ప్రభువా ఇక సినిమాలకు బాగునని చెప్పిన. సినిమాలకు బాగునని కీర్తన గ్రంథం చదవటం ప్రారంభం చేశా. కీర్తనలు తొందరగా చదువుకోవచ్చని కీర్తన గ్రంథం బాగా చదువుతూ ఉంటా. చదివేసి సినిమాకే పోలా, అసలు సినిమాకి పోలా. రిజల్ట్స్ వచ్చింది, పాస్ అయిపోయినా. ఆ రోజే మా ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళిపోయినా. అంటే ఇక్కడ హ్యాపీ అయిపోయింది కదా, ఫ్రీ అయిపోయింది కదా. ఇస్రాయేల్ పరిస్థితి కూడా అంతే, మన పరిస్థితి కూడా అంతే. నీకు బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు కొన్ని అలవాట్లు మానేస్తావు, అయిపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తావు నువ్వు. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు నేను మీతో రాను. దేవుని బిడ్డలారా ఆలోచించి, నీ కుటుంబం బాగుంది, నీ కుటుంబంలో అందరూ ఉండారు, నీకు పొలాలు ఉన్నాయి, నీ ప్రాపర్టీ ఉంది, నీ దగ్గర దేవుడు లేకపోతే అటువంటి ఆలోచించి. ఇప్పుడు మందిరంలో 100 మంది 200 మంది ఉన్నారు, ఆయన లేకపోతే ఎలా ఉంటుంది? ఈ మందిరంలో ఆయన ఉన్నాడు కాబట్టి విశ్వాసం ఇక్కడ అంతగా రావటంలా, అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. సైతాన్ అంటాడు, రేయ్ ఏడ బాకుండా అల్లాడికి పో, ఆడిపో. ఏడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని మందిరములో బాగా గుర్తుపెట్టుకోండి, మందిరం వేరు, సన్నిధి వేరు. మందిరం వేరు, సన్నిధి వేరు. ఇదేంటి? ఇది మందిరం. సన్నిధి అంటే మనం ఆరాధన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నువ్వు దిగిరాయ్యా, అది సన్నిధి. ఆయన ఉండటమే సన్నిధి, ఆయన దగ్గర ఉండటమే సన్నిధి. హన్నా షిలోహు మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసిందంట. మందిరానికి వెళ్ళి అంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన దగ్గర ఉండాలంటే ప్రార్థన చేసిందంట. అవి అంటే నువ్వు నా దగ్గర ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి, నీ సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధిలో ఉంటే ధైర్యం, ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో నిత్య సంతోషాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే మనకి ధైర్యమే. నేను అనుకున్నా, ప్రభువా నేను చాలా బాధ పెడుతున్నట్టు, ఒకటే బాధ పెడుతున్నా, నువ్వు తీసుకురా పరిశుభ్రం బాధ పెడుతున్నా. నేను బాధ పెట్టను, నువ్వు నా దగ్గర ఉన్నది నాకు అంతే చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా దగ్గర ఉంటావు, నాకు అంతే చాలు. దేవుని ఆజ్ఞలు పాటించని ప్రజలు ఆలోచించేయండి. అందుకని బాగా ఆలోచించేయండి. ఆ మాట చూడండి. ఇప్పుడు మళ్ళీ మోషే ఒక మాట అంటున్నాడు చూడండి. అదే అధ్యాయంలో, అదే నిర్గమాకాండములో 12వ వచనం. మోషే ఇట్టను ఇప్పుడు చూసావా, ఈ ప్రజల్ని తోడుకోబొమ్మని చెప్తున్నావే, నాతో ఎవరిని పంపుతావు అంటే ముందేం చెప్పాడు దేవుడు? నేను మీకంటే ముందుగా దూతను పంపిస్తానన్నాడు, నేను రానన్నాడు. మోషేకి బాధ కలిగింది. దేవదూత కాదయ్యా, మోషేకి సంతృప్తి లేదు. నువ్వు లేనిది నాకెందుకయ్యా సన్నిధి, నువ్వు లేనిది నాకు ప్రాపర్టీ దేనికయ్యా, నువ్వు లేనిది నాకు ఇల్లు దేనికయ్యా, నువ్వు లేనిది నాకు బంగ్లా దేనికయ్యా, నువ్వు లేనిది నాకు ఆస్తి దేనికయ్యా? భార్య బిడ్డలు సుఖంగా ఉన్నాం, అందరం బాగుంది, మంచి మిద్దు ఉందా, నవ్వుకుంటామని బాగున్నాం, హ్యాపీగా తింటున్నావు. ఆయన లేకుండా దేనికి చెప్పు? నువ్వు లేకుండా దేనికి? నాకు దేవదూతతో నువ్వు రావాలంతే, నువ్వు రావాలి. దాన్ని మళ్ళీ చదవండి. 12వ వచనం. ఇట్లా నేను చెప్పుచున్నావు కదా, తెలుపలేదు అనియు
చెప్పితివి కదా. చాలు చాలు చాలు, చెప్పితివి కదా. అంటే నీకు ఎవరిని పంపిస్తావు? నాకు చెప్పలేదని ఇంకా ముందేం చెప్పాడు దేవుడు? నేను దూతను పంపుతానన్నాడు. ఇప్పుడు ఇప్పుడు మోషేకి అది తృప్తి కలగల. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నీకు ప్రాపర్టీ ఇచ్చేసాను, ఇప్పుడు బాగా నీకు కారు వచ్చేసింది, ఆస్తి వచ్చేసింది, అంతస్తు వచ్చేసింది, అంత వచ్చేసింది. ఇవన్నీ మనం ఆలోచన చేస్తామా? నాకు ఎంత వచ్చినా ఏముందయ్యా, నాకు ఎంత ఇచ్చినా ఏముందయ్యా, నువ్వు నీ సన్నిధి నా దగ్గరికి రావాలి. ఇప్పుడు అబ్రహాం కూడా ఏమన్నాడు? అబ్రహాము, నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఏముందయ్యా, నాకు ఎంత ప్రాపర్టీ ఇచ్చినా ఏముంది, నాకు ఆస్తి ఇచ్చావు, గొడ్లు గుడారాలు ఇచ్చావు, దాసీలు ఇచ్చావు, జంతువులు, నాకు ఎంత ఇచ్చినా ఏమి, నా ఆస్తికర్త దమస్కు ఎలియాజరే కదయ్యా. అంటే నాకు సంతానం లేదు కదా అని అర్థం. అప్పుడు దేవుడు అన్నాడు, నో 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 అబ్రహాం నో నో, నీ ఆస్తికి కర్తను నేను పుట్టించబోతున్నా. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఎంత పెద్ద మందిరం ఉన్నా ఏం ప్రయోజనం మనకు? మందిరం మీద మందిరం కట్టుకున్న ప్రయోజనం ఏంది? ఎంత ప్రాపర్టీ, మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ ఎన్నున్నా మనకేమి, ఎంత ఆస్తి మనకున్నా ఏమి, ఆయన సన్నిధి లేదే, ఆయన మనతో లేడే, మన దగ్గర ఆయన లేడే. మనం కోరుకునేది ఒక్కటే, నువ్వు నాతో ఉండాలయ్యా అని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నాతో ఉండాలి, నేను నీకు ముందుగా పంపిస్తానంటే ఆ మాట మోషేకి సంతృప్తి కలగల. నాకు దేవదూత కాదు, నువ్వు మాత్రం రావాలి. ఇక్కడ 13వ వచనం ప్రార్థన చేశారు. 13వ వచనంలో ఇది మహత్తరమైన ప్రార్థన అంట. 13వ వచనం, కాబట్టి నీ కటాక్షము దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, నేను అప్పుడు నేను తెలుసుకుంటా. అంటే అర్థం ఏంటంటే, ఈ మహత్తరమైన ప్రార్థన ఏంటంటే, దేవుడు మోషే ప్రార్థనకు జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుని మరింత బాగా తెలుసుకోవాలన్న మోషే అభిలాష మనకందుకు ఆదర్శంగా ఉంటుంది. మహత్తరమైన ప్రార్థన అంటే ఇది, నీ కటాక్షం నా మీద ఉండాలయ్యా, నేను ఇంకా బాగా తెలుసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి జీవితాంతం నేర్చుకోవాలి. మనం ప్రతి విశ్వాసి ఏం చేయాలి? మనం జీవితాంతం మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని మార్గాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, ఆయన క్రియలు నేర్చుకుంటుండాలి, ఆయన ప్రేమను మనం నేర్చుకోవాలి, నేర్పించబడుతుండాలి. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. దేవుడు చెప్పేది ప్రతిది మనం పాటిస్తూ ఉండాలి. చనిపోయినంత వరకు జీవితాంతం మనం నేర్చుకుంటూ ఉండాలి. మనకేమి తెలియదు, మన భక్తికి ఉన్నట్టు కాదు. మోషే అంత భక్తిపరుడైనటువంటి మోషే ఇంకా నాకు క్లియర్గా కనపరచయ్యా, ఇంకా నేను బాగా అర్థం చేసుకోలేకపోతున్నా అంటున్నాడు. అంటే నాకు ఎట్టనిపిస్తుందంటే, నాకు ఈ మధ్య అంతా ఎట్టనిపిస్తుందంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నా కానీ నేను ఏందో నీ పట్ల తప్పు చేస్తున్నానా ప్రభు అని ప్రార్థన చేస్తుంటా నేను. అంటే నేను చేసే ప్రార్థన చేస్తూ ఉంటా, వాక్యం చదువుకుంటూ ఉంటాను కదా, ప్రభు నేను ఇంకా నీకు నమ్మకంగా ఉండటం లేదా? అసలు ఎట్టున్నాను నేను? నా జీవితం ఎలా ఉందో ప్రభు, ఎట్టున్నాను సరిచేయ్యా, నేను ఎలా జీవిస్తున్నాను? అనుక్షణం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఈ విషయంలో ప్రార్థన చేస్తూనే ఉంటా. అసలు నేను నీకు నమ్మకంగా ఉన్నానా? అలా ఎలా జీవిస్తున్నాను నేను? నా మాట, నా చూపు, నా తలంపు, నా ప్రవర్తన, నా ఆలోచన ఎలా ఉంది? నేను బాధ పెడుతున్నానా, దుఃఖ పెడుతున్నానా? నేను దేవుని బిడ్డలారా ఆలోచించే, ఇజ్రాయేల్ సంఘం దేవుని బాధ పెడుతుంది. ఈ సజీవుడైన క్రీస్తు సంఘం దేవుని బాధ పెడుతుందేమో ఆలోచన చేయి. సంఘం అంటే మనందరం. ఏ విషయాల్లో దేవుని బాధ పెడుతున్నాం మనం? దేవునికి నమ్మకంగా జీవించక, ఆయన మార్గాల్లో నడవక, మందిరానికి రాక, దేవుని మాట పెడచూని పెట్టడం, ఇవన్నీ కూడా మనం లేనిపోని అంటే
వాళ్ళ విగ్రహాలు చేసుకున్నారు, దూడం చేసుకున్నారు. మనమేం చేస్తున్నాం? దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినది విగ్రహ ఆరాధనే, అది విగ్రహమే. ఆలోచన చేయి. ఏది ప్రేమించిన విగ్రహమే కదా అది. దేవుని బిడ్డలారా, ఈ మహత్తరమైన ప్రార్థన మోసే చేశాడు. అప్పుడు అన్నాడు, ఎవరు? దేవుడు. బాగా గుర్తుపెట్టుకో, ఆయన బాగా గోజారాల, మనం ఆయన గోజారాల ప్రార్థన విజ్ఞాపన చేయాల. దేవుని ఆరాధన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధన చేసేటప్పుడు ఆయన సన్నిధి దిగి రావాలి అంటే దేవుని మందిరంలో 100 మంది ప్రజలుంటే వాళ్ళలో ఒక్కడైనా పరిశుద్ధుడు ఉండాలి. వాడిని బట్టే దేవుని మందిరం వస్తుంది, సన్నిధి దిగి వస్తుంది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఇశ్రాయేలీయులు అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఉంటేనే రానన్నాడు. ఎవరి కోసం వచ్చాడు దేవుడు? మోషే కోసం వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ దొరికేసింది. అంతమంది ఇశ్రాయేలు పొరపాటు చేస్తే, పాపం చేస్తుంటే ఒక్క మోషే దేవుడికి ఎదురు నిలబడి, వాళ్ళ పక్షాన్ని నిలబడి, అయ్యా వాళ్ళ పేరు వాళ్ళు ఏం చేయొద్దు నువ్వు. దానిపైన ఉంటుంది, దానిపైన ఒక మాట ఉంటుంది చూడండి, దానిపైనే అదే 32వ అధ్యాయంలో 32వ వచనం. అయ్యో నీ వారి పాపమును ఒకవేళ లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకుంటున్నానయ్యా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి గొప్ప వ్యక్తి అయ్యా మోషే. ఆ ప్రేమ నీలో ఉండాలి. సంఘం కొరకు, నీ కుటుంబం కోసం ప్రయాసపడే భారం నీకు ఉండాలంతే. వాడికి అట్టే కావాలా, వాడు అట్టే నాశనం అవ్వాలా అనేది కాదాడ. సంఘములో, సంఘానికి వచ్చే విశ్వాసంలో దారి తప్పారు, రాలేదు, పొరపాటు ఉన్నారు అనుకో, వాళ్ళు ప్రేమించు. నువ్వు వాళ్ళు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. వాళ్ళు ద్వేషించొద్దు, వాళ్ళు ద్వేషించబాకు. నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి తెలుసా? అయ్యో వాళ్ళు రావట్లేదు ఏమనుకోబాకయ్యా, అయ్యో వాళ్ళని ఏం చేయబాకయ్యా, వాళ్ళు బాధించబాకయ్యా, వాళ్ళు కాపాడయ్యా. ఈ మాట ఎవరన్నా అనగలరా? మనం అంటామా? అయ్యా ఒకవేళ నా పేరు లేకుండా చెయ్యయ్యా, అసలు మన పేరు ఉందాడా? అది చేశాడు దానికి చేయగలము నీ ప్రార్థన? మోషే అయ్యా నా పేరన్నా తీసే దాంట్లో వాళ్ళు మాత్రం నువ్వు ఏం చేయొద్దన్నాడు. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఇశ్రాయేల్ కోసం కాదు కానీ మోషే కోసం దేవుడు చెప్పాడు. అందుకు మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే పశ్చాత్తాపడాలి, ఆవరణాలు తీసివేస్తాడు. అంటే అర్థం తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో అది తీసి పక్కన పెట్టు. ఆభరణాలు ఎప్పుడు వేసుకుంటామమ్మా మనం? ఆభరణాలు ఎప్పుడు వేసుకుంటాం? దండలు ఎప్పుడు వేసుకుంటాం? ఫంక్షన్, వెరీ గుడ్. ఫంక్షన్ పోయేటప్పుడు, ఏదైనా ఊరికి పోయేటప్పుడు అంతే కదా, దండలు వేసుకుంటాం. తర్వాత ఎట్లుంటాం? తీసి పక్కన పెడతాం, తీసి పక్కన పెడతాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఈ ఆభరణాలు ఎందుకు పక్కన పెట్టారు? పొరపాటు చేశారు కాబట్టి దేవుడు కొడతాడని భయం వేసింది కాబట్టి పక్కన పెట్టారు. వీళ్ళు మరలా ధరించుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే ఆభరణాలు ఏంది? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తా అది ఒక ఆభరణమే. ఆ ఆభరణం కొంతమంది తీసేస్తే ఇప్పుడు బాగలేనప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసి అప్పుడు ఏం చేస్తారు సార్? అప్పుడు మనం మాట్లాడుతుంటాయో బాగలేనప్పుడు, వందనాలు సార్, బాగున్నారు సార్, బాగలేదు సార్, దేవునికి స్తోత్రం సార్, హల్లెలూయా సార్. బాగుంటే డగ్గ పోతా ఉంటాం. అంటే మళ్ళీ పక్కన పెడ. ఇజ్రాయెల్ కూడా అంతే, ఇజ్రాయెల్ సంఘం కూడా అట్ట అయిపోయింది. మన సంఘం ఎలా ఉంది? ఎలా ఉంది మన సంఘం? నువ్వు ఎలా ఉండవు? ఒక్క మోషే చేసిన ప్రార్థన బట్టి, మోషే యొక్క విశ్వాసాన్ని బట్టి, దాని పైన చూస్తే మోషే అంటే దేవుడు చూడండి 11 వచ్చను 33:11 మనుషుడు చాలు. ఎవరు మాట్లాడారంట? ఎవరు మాట్లాడారు మోషేతోటి? అంటే దేవుడు ఎట్ట మాట్లాడాడు?
మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇప్పుడు నీ ఫ్రెండ్ నువ్వు మాట్లాడుకుంటుంటావు, అంతే కదా? నీ ఫ్రెండ్ నువ్వు మాట్లాడుకుంటావు. ప్రైమ్ మినిస్టర్ పక్కన వచ్చి కూర్చుంటే ఎట్లుంటుంది నీకు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి పక్కన కూర్చుంటే ఎట్లుంటుంది? మొత్తం ఉనికిపోవటం. ఇప్పుడు ఆయన బాస్ గారు, ఆయన పక్కన గన్మ్యాన్లు వచ్చేసి ఉంటారు. ఇప్పుడు బాగా ఆలోచించే, మోషేతో దేవుడు మాట్లాడా? ఒక ప్రశ్న. మాట్లాడా? ఎట్ట మాట్లాడాడు? కరెక్ట్గా స్నేహితుతో మాట్లాడాడు. అది ఎట్ట మాట్లాడుంటాడు మోషేతోటి? రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, దేవుడు మానవ రూపంలో కనిపించి మాట్లాడతాడు, ఒకటి. రెండోది ఏదైనా కనపడతాడంటే, దేవదూత రూపంలో కనిపించి మోషేతో మాట్లాడతాడు, రెండు. ఇప్పుడు దేవుడిగా కనిపించేందుకు మాట్లాడు? దేవుని చూసి బ్రతుకు నరుడెవడు? ఆయన అగ్ని, ఆయన చూడలేము మనం, గుర్తుపెట్టుకో. నీకు కల్లో కనిపించేదట మానవ రూపంలో కనిపిస్తాడు, లేదా తెల్ల గుట్టలు వేసుకొని దేవదూత రూపంలో కనిపిస్తాడే కానీ దేవుని చూసి ఇప్పుడు ఎవరు దేవుని చూడలేదు. అంతటి భక్తుల దేవుని చూడలేదు. దేవుని చూసి బ్రతుకున్నారు నరుడెవడు? ఆలోచన చేయండి. ఒక మనుష్యుడు స్నేహితుతో మాట్లాడినట్లు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. నా సంగమా, నువ్వు ఆ విధంగా ఎందుకు కాలేకపోతున్నావు? ప్రశ్న వేసుకో. ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకో. నువ్వు, మీరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈరోజు నుంచి, నిజమే నా స్నేహితుడు యేసయ్య, యేసయ్యతో నేను మాట్లాడాలి, యేసయ్య నాతో మాట్లాడాలి. మోషే మనిషే కదా, మోషే మానవుడు, మోషేలో బలహీనతలు ఉన్నాయి కదా. నేను బలహీనుణ్ణే, కానీ అప్పుడే నేను బలవంతుణ్ణి. నేను బలహీనుణ్ణి కదా. నేను కూడా దేవునితో ప్రార్థనలో కూర్చుంటే నా పక్కన దేవుడు ఉండాలంతే, నా పక్కన దేవుడు నాతో మాట్లాడాలంతే. ఆ పరిస్థితికి మనం రావాలంతే. అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు మందిరికి వస్తున్నావు? దేనికి వస్తున్నావు? ఏదో క్రైస్తురాలు కాబట్టి గుళ్ళోకి వస్తుండవు, పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, సందా వేస్తావు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇంతకేనా వచ్చేది నువ్వు? ఇంతకేనా? నో. మందిరంలోకి వస్తే ఆయన రూపాన్ని నువ్వు చూడాలి, ఆయన సన్నిధి అనుభవించాలి. నువ్వు అంతే, ఆయన సన్నిధి అనుభవించాలి, ఆయన రూపం చూడాలి. నువ్వు ప్రార్థనకు మోకరిస్తున్నావు. ఏం చేస్తున్నావు ప్రార్థన? ప్రభువా నీకు స్తోత్రాలైనా, వాడిని కాపాడు, ఇన్ని కాపాడు. వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను అదే చెప్తా. ప్రభు, నేను వాక్యం చెప్తున్నా, నువ్వు నాతో ఏం చెప్తా అది చెప్తా. నేను నాతో మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తావు? ప్రభు నీకు స్తోత్రం, గడగడగా ప్రభు నీకు స్తోత్రం వెళ్ళిపోతుంది. అసలు ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆలోచించి. అట్ట కాదు, నువ్వు ప్రార్థనకు మోకరిస్తే దేవుడు నీతో మాట్లాడాలయ్యా, నీతో మాట్లాడాలమ్మా దేవుడు. నేను అనుభవిస్తున్నాను ఆ యొక్క రూపాన్ని, ఆ మాటలను అనుభవిస్తున్నాను. నీతో మాట్లాడాలి దేవుడు. నీతో మాట్లాడుకున్న అసలు ఎందుకు వస్తున్నావు గుడికి? ఏ కారణంతో గుడికి వస్తున్నావు? ఆలోచన చేయి. క్రైస్తురాలు కాబట్టి వస్తున్నావా? దేవుని ఆజ్ఞలు పాటించకుండా, ఎన్ని చేయకుండా, ఆయన సరిగా దగ్గరికి రాకుండా ఉంటే మరలా మనకి దేవుడు కావాలా, మన దగ్గర ఉండాలా. ఏమైనా ప్రార్థన చేస్తాం తెలుసా? ఎటు చేస్తాం? ఇప్పుడు ఈ ఆదివారం మందిరానికి రాకుండా ఊరికి పోతున్నాం అనుకో, యేసయ్య నీకు స్తోత్రం, ఊరికి పోతా ఉన్నాను ఆయన అంటే ఇంపార్టెంట్ ఏం కాదు అది. శనివారం కూడా పోవచ్చు, సోమవారం కూడా పోతున్నా, నీకు స్తోత్రం, నా పక్కన నా చుట్టూ దేవదూతుడు అంటే ఆయన ఏమంటాడంటే, దేవదూత కాదు నేను కూడా రానమ్మంటాడు. ఇదే నా ఆజ్ఞలు పాటించలేదు. మీకు బాగా అర్థం చేసుకోండి వాక్యం. నువ్వు నా ఆజ్ఞలు పాటించాలి, నేను అట్టుంటాను నీ పక్కన. నేను చెప్పు. ఇప్పుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు? నేను రానన్నాడా లేదా? మీరు లోబడనొల్లని ప్రజలు, నేను రాను, దూతను పంపిస్తా పో. ఎవరో పాపం మోషే అడ్డొచ్చి, అయ్యో నీ బిడ్డలే కదా వాళ్ళ, ఎంత ప్రేమమైందే, వాళ్ళు నీ బిడ్డలే కదా, వాళ్ళు నీ బిడ్డలే కదంటయ్యా, వాళ్ళని కాపాడాయనన్నాడు.
ఈరోజు ఆలోచించాయి. దేవుని ఆజ్ఞలు పాటించినటువంటి ఇశ్రాయేలీయుల జీవితాల్లో అన్నీ చేయరు వాళ్ళు. కానీ అవసరానికి ఎవరు కావాలి వాళ్ళకి? అప్పుడు వాళ్ళు వెంటనే సహాయం చేయాలి. ఏ రోజు మృత్యు కబలిస్తుందో మనకు అర్థం కావట్లే, అంతే కదా. మీకు తెలుసు కదా, విమానం బోయిన్ విమానం అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. యాడికి వెళ్తుంది అది? లండన్కి వెళ్తుంది అది. ఆ విమానం పైకి లేసిన విమానం పైకే పోవాలా, డౌన్ అయిపోయింది విమానం. డౌన్ అయిపోయి క్రాస్ అయ్యి మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజ్ 20 మంది టీచర్స్ కావాలి, వాళ్ళు ప్రొఫెసర్స్ భోజనం చేస్తున్నారంట. అప్పుడే పాపం భోజనం చేస్తున్నారంట. వచ్చి నేరుగా ఢీ కొట్టడం, ఆ భోజనంలో వాళ్ళ కండలే పడ్డాయంట, వాళ్ళ ముక్కలే పడ్డాయంట. 240 మంది ప్రయాణికులు. నిన్న న్యూస్, ఈరోజు ఏ న్యూస్ వచ్చాడో తెలియదు. మొత్తం 290 మంది చనిపోయారు. ఒకే కుటుంబంలో 5 మంది. వాళ్ళ కోసం ఏడ్చేదాన్ని కూడా ఊర్లేరు. ఇంకా వాళ్ళందరూ చనిపోయారు. ఎలా వస్తుందో ఆలోచించేయి. వాళ్ళకంటే మనం నీతిమంతులం కాదు. ఇంకొక మార్గాన్ని రావచ్చు, లేదా ఆత్మీయంగా చచ్చిపోండొచ్చు మనం. దేవుని రాకడ సమీపంలో ఉంది. ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి భీకర పోరు జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశానికి అమెరికా దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు భయంకర యుద్ధం జరుగుతుంది. మళ్ళీ అమెరికా ఇరాన్తో మాట్లాడుతుంది, మీరుగా ఆపకపోతే నేను మీ ముందుకు వస్తానంటున్నాడు అమెరికా. ఒక పక్క రష్యా ఉక్రెయిన్, ఒక పక్క భారతదేశం పాకిస్తాన్. ఏ మూడో ప్రపంచ యుద్ధానికి నాంది. ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఆలోచన చేయి. ఈ రోజున మరి మనం ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘంగా ఉన్నటువంటి మనము ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా? ఆజ్ఞలు పాటించకుండా నా దగ్గరికి రాయేసట సంఘం వస్తాడా రాడా? ఏమన్నాడు? మీరు లోబడాలని ప్రజలు నాజ్ఞ మీరు పాటించి నేను రానన్నాడు దేవుడు. అంతే మనకు కూడా చెప్పేది ఆయన. కానీ ప్రతి కుటుంబంలో ఎవరైనా ఒకరు ప్రార్థన పరులు ఉండాలి. ఆమేన్. ఎవరు లేకుండా హ్యాపీగా 3 పూట్ల సంతోషంగా బాగా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు అనుకుంటా ఉంటాం కదా. కానీ నీకు ఎన్నున్నా సరే, నీకు ఎంత ఆస్తి ఎంత ఉన్నా సరే, ఆయన సన్నిధి నీ దగ్గర ఉండాలి. అది కోరుకోవాలి నువ్వు. ప్రభువా, నాకు అది లేకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు నా దగ్గరుంటే చాలయ్యా, నాకు చాలయ్యా అని మనం కోరుకుంటే దేవుడు మన కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ఇశ్రాయేలు చేసిన పొరపాట్లు మనం కూడా చేస్తున్నాం, మన సంఘంగా మనం కూడా చేస్తూనే ఉన్నాం. ఆ విధంగా కాకుండా దేవునికి నమ్మకంగా మనం జీవిద్దాం. మోషే లాంటి మనసు కలిగి మనం జీవిద్దాం. క్రీస్తు కలిగిన మనసు మనకు కలిగి మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. తల్ల ఉంచి